హలో మూవీ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు సినీ దావత్. నిన్న జనవరి 14న సాయంత్రం 5 గంటలకు పైన నారీ నారీ నడుము మురారి అనే సినిమా రిలీజ్ అయిందండి థియేటర్లో. సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఇంకా మన శర్వమ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. చెప్పాలంటే నిన్నే చూడాలి, నిన్న టైం దొరకలేదు, ఎందుకంటే పండగ ఇదంతా డిఫరెంట్. బట్ మనకి సినిమానే పండగ కదా. ఈరోజు వెళ్ళాను. నా పర్సనల్ ఒపీనియన్, రివ్యూ కాదు, ఇది మా పర్సనల్ ఒపీనియన్ అంటూ మీకు చెప్తాను కదా సినిమాలు చూసిన తర్వాత. అలా చెప్పాలి అంటే మాత్రం మరీ విపరీతంగా నవ్వించలేదండి. సామజవరగమనాలో చాలా చోట్ల నవ్వుకునే సీన్స్ ఉన్నాయి, ఇక్కడ అంతగా లేదని నాకు అనిపించింది. ఇంకా యాక్టింగ్ పరంగా శర్వానంద్ కానీ, పెద్ద నరేష్ గారు కానీ, సంపత్ గారు, వెన్నెల కిషోర్, సత్య, మన నెల్లూరు ఆయన ఉన్నారు కదా కమీడియన్, ఆయన, ఇలా ఓవరాల్గా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారు. ఇద్దరు హీరోయిన్స్ చూడటానికి బాగున్నారు. చెప్పాలంటే నారీ నారీ నడుమురారి అని పేరు పెట్టుకొని విపరీతమైన రొమాన్స్ ఉంటుందేమో, చాలా చండాలమైన సీన్స్ ఉంటాయేమో అని అనుకోవచ్చు చాలామంది. అది ఏమీ లేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది మూవీ. ఫ్యామిలీతో, కంప్లీట్ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అయితే భయంకరంగా నవ్వుకున్నామా అంటే మాత్రం లేదనే చెప్పాలి. అయినా మీకు ప్రతిసారి చెప్తుంటాను కదా, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, ఇలాంటి సినిమాలు మంచి సినిమాల్లాగా వస్తూ ఉంటేనే కదా నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ జరిగేది. సో ఎన్నో మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మన శర్వానంద్ కూడా నెక్స్ట్ బైకర్ అనే మూవీతో ఖచ్చితంగా వస్తున్నారు, అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని. అట్ ద సేమ్ టైం మన రామ్ అబ్బరాజు కూడా చాలా వరకు ఒక గ్యారంటీ డైరెక్టర్ టైప్లో అయిపోతున్నారు. చాలామంది ఫ్యామిలీ వాళ్ళకి నచ్చేలాగే ఆయన సినిమాలని రూపొందిస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఆయన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని, మంచి కెరీర్ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫైనల్గా మీరు ఈ సినిమాని చూసి ఉంటే మీరేమనుకుంటున్నారో, మీ అభిప్రాయం ఏంటి కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇలాంటి ఎన్నో సినిమా రివ్యూలు, అంటే పర్సనల్ ఒపీనియన్ల కోసం, ఇంకా సినిమా ఇన్ఫర్మేషన్ కోసం, సినిమాల కాంటెంట్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీ దావత్.